గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో భార్యాభర్తలు ఇద్దరూ కూడా తులారాశిలోనే జన్మించినట్లయితే వారిద్దరి వైవాహిక జీవితం అనేది ఎలా ఉంటుంది, వివాహ పొంతన అనేది కుదురుతుందా, ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవచ్చా అని చాలామంది అడుగుతున్నారండి. ఈ సందేహాలన్నిటినీ కూడా ఈ వీడియోలో నేను వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు. ముందుగా తులారాశి అంటే చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని అన్ని పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కూడా ఈ తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడండి. శుక్రుడు ఆధిపత్యాన్ని వహిస్తున్న ఈ తులారాశి వారు ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారంటే డబ్బు, ఐశ్వర్యం, ఆస్తి, చదువు, విద్య ఇవన్నిటిని పక్కన పెట్టినట్లయితే అందంగా ఉండే వాటికి చాలా సులభంగా ఆకర్షితులవుతారండి. అది వస్తువు అయినా మనిషి అయినా సరే. వారి బుద్ధిని పక్కన పెట్టండి, అందంగా ఉంటే చాలా త్వరగా ఆకర్షితులవుతారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే. ముఖ్యంగా తులారాశిలో జన్మించిన ఆడవారికైతే సౌందర్య పోషణ మీద ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళటం కానీ, రెడీ అవటం కానీ ఇలాంటివి వారు చేయనప్పటికీ కూడా అందంగా ఉండటాన్ని, శుభ్రంగా ఉండటాన్ని, అందంగా ఉన్నవారిని ఇష్టపడటం కానీ జరుగుతుందండి. ఇవన్నీ కూడా శుక్రుడి యొక్క లక్షణాలు. అలాగే పొంతను చూసుకున్నట్లయితే తులారాశిలో జన్మించిన అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ కూడా ఖచ్చితంగా వివాహం చేసుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహమూ లేదండి, ఎటువంటి దోషాలు ఉండవు. అయితే కొంతమంది ఎందుకు ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అని సజెస్ట్ చేస్తారంటే, ఒకవేళ భవిష్యత్తులో ఏలినాటి శని సమయంలో కానీ, అష్టమ శని సమయంలో కానీ, అర్ధాష్టమ శని సమయంలో కానీ శని ప్రభావం అనేది భార్యాభర్తలు ఇద్దరూ ఒకే రాశిలో జన్మించారు కాబట్టి ఒకేసారి ప్రభావం అనేది పడుతుంది. మనం అందరం ఏదో ఒక దశ నుండి వచ్చిన వారమే కాబట్టి ఆ సమయం అనేది ఎలా ఉంటుందో, ఎంత కష్టంగా ఉంటుందో మనకు తెలుసు. కాబట్టి ఆ ఒత్తిడి అనేది భార్యాభర్తల ఇద్దరి మీద పడటం వల్ల వారిద్దరి మధ్య వైవాహిక జీవితం అన్న తర్వాత సమస్యలు అనేవి సర్వసాధారణం. ఏదైనా సమస్య వస్తే అది చిలికి గాలివానలాగా మారుతుందేమో, విడిపోయేదాకా వెళ్తుందేమో, మనస్పర్ధలకు కారణమవుతుందేమోనన్న ఒకే ఒక్క సందేహంతో ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోవద్దు అని కొంతమంది సజెస్ట్ చేస్తారండి. అంతే తప్ప ఒకే రాశిలో జన్మించిన వారు వివాహం చేసుకోకూడదు అని కాదు, ఏదైనా దోషం ఉంది అని కాదు, ఎటువంటి దోషము లేదు. తులారాశిలో జన్మించిన అమ్మాయి, అబ్బాయి చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఒకవేళ వివాహం చేసుకున్నట్లయితే ఏ విషయాల్లో వారి మనస్తత్వాలు కలుస్తాయి, ఏ విషయాలలో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయో వివరిస్తాను. నిజానికి అటుపక్క తులారాశి వారే, ఇటుపక్క తులారాశి వారే కాబట్టి మనస్తత్వాలు అనేవి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి. అయితే బలహీనతల విషయంలో మాత్రం ఇటు బలహీనత ఉంటే అటు కూడా బలహీనత ఉంటుంది. కాబట్టి ఏ విషయాలలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయో ఇప్పుడు వివరిస్తాను. ముందుగా తులారాశిలో జన్మించిన పురుషులు మెయిన్గా ఇంట్లో కంటే కూడా బయట ఉండటాన్ని ఎక్కువగా ఇష్టపడతారండి. స్నేహవర్గం కూడా ఎక్కువగా ఉంటుంది, స్నేహితులు ఎక్కువగా ఉంటారు, తెలిసిన వారు ఎక్కువగా ఉంటారు, బంధువర్గీయులు ఎక్కువగా ఉంటారు, పరిచయస్తులు ఎక్కువగా ఉంటారు, సన్నిహితులు ఎక్కువగా ఉంటారు. అంటే వారి సోషల్ సర్కిల్ అనేది పెద్దదిగా ఉంటుందండి. పైగా వారికి ఏది అవసరం వచ్చినా మధ్యవర్తిగా ఉండటానికైనా, వారికి సపోర్ట్గా నిలబడటానికైనా ఎక్కువ సహాయాలు చేయలేనప్పటికీ కూడా ఈ మధ్యవర్తిత్వాలు వారికి సపోర్ట్గా ఉండటం కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు ఒక చేయి వేయటం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతసేపు టెంపరీగా ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి కుటుంబానికి సమయాన్ని కేటాయించకుండా ఆ పనుల మీద తిరగటం వల్ల భార్యాభర్తల ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇటుపక్క తులారాశిలో జన్మించిన ఆడవారు ఏమనుకుంటారంటే కుటుంబం కంటే కూడా వీరికి స్నేహితులే ఎక్కువేమో,
మా అవసరాల గురించి పట్టించుకోరేమోనన్న భావనతో ఉండే అవకాశాలు ఉంటాయండి. నిజానికి తులారాశిలో జన్మించిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే వారి ఎమోషన్స్ని బయట పెట్టరండి. కోపం ఉందనుకోండి, ద్వేషం ఉందనుకోండి, వెంటనే బయటపడిపోతారు. కానీ వారు తీసుకున్న బాధ్యతలేంటి, ఆ బాధ్యతల వల్ల ఎంత నలిగిపోతున్నారు, ఏ విషయాలు కూడా బయట పెట్టరు. అవతల వారు ఏమనుకుంటారు, అటువైపు తులారాశి వారైనా ఎవరైనా సరే ఈ మనిషి ఖాళీగా ఉన్నారేమో, లేకపోతే ఏమీ పట్టదేమో, బాధ్యతలు స్వీకరించరేమో, ఇలా అనుకునే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది ఆడవారికి మగవారికి ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. అంటే ఒక తండ్రి ఎలాగైతే తను పడుతున్న బాధని ఎవ్వరికీ చెప్పడో, పిల్లలకు తెలియనివ్వడో, తులారాశి వారి మనస్తత్వం కూడా కొంచెం అలానే ఉంటుంది. కాకపోతే అధిక మొండితనం అనేది వీరిలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నాకు నచ్చితేనే చేస్తా. అటువైపు జీవిత భాగస్వామి కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నాకు నచ్చంది నేను ఎందుకు చెయ్యాలి అనేటువంటి ధోరణితో ఉండటం వల్ల వీరు పడుతున్న బాధని ఎవ్వరూ గుర్తించరు. వారు అదే పొజిషన్లో ఉండి అవతల వారికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్సే కనుక ఉన్నట్లయితే వీరు అలానే బిహేవ్ చేస్తారండి. అందులో నేనేం తప్పు పట్టట్లేదు. ఎవరికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వాలి అని కొన్నిసార్లు మర్చిపోతారు. అలాగే కొన్నిసార్లు ఇతరుల యొక్క అభిప్రాయాలతో ఏకీభవించరు, ముఖ్యంగా జీవిత భాగస్వామి యొక్క అభిప్రాయాలతో. అలాగే వీరిలో ఉండేటువంటి ఇంకొక లక్షణం ఏంటంటేనండి, ఏదైనా వేరే రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే సాధారణంగా ఏదైనా ముఖ్యమైనటువంటి పని ఉందనుకోండి, ఆ పని మొదలు పెట్టకపోతే చాలా నష్టం రావటం కానీ, లేదా చాలా అర్జెంట్ పని ఏదైనా ఉన్నట్లయితే కొంతమంది హడావుడి చేస్తారు. ఇది ఇలా చేయాలి, అలా చేయాలని ముందుగానే బయటికి ప్రణాళికలను చెప్తారు. వారి జీవిత భాగస్వామితో పంచుకుంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ మనిషికి ఎంత బాధ్యతో ముందుగానే ప్లానింగ్ వేసుకుంటున్నాడు అనుకుంటాం. తులారాశి వారి విషయానికి వస్తే ఒక 5 నిమిషాల ముందు ఇది ఇలా చేయాలి, అలా చేయాలి అని మనసులో అనుకుంటారే తప్ప బయటికి చెప్పరండి. హడావుడి చేయరు. అసలు భవిష్యత్తు గురించి బెంగ లేనట్లుగా, భవిష్యత్తు గురించి ఆలోచన లేనట్లుగా, బాధ్యత ఏమీ లేనట్లుగా, ఏమీ పట్టనట్లుగా వారి వ్యవహారశీలి ఉంటుంది. కానీ మనసులో అన్నీ కూడా ఆలోచించుకుంటారు. ఆ విషయం ఇటువైపు తులారాశిలో జన్మించిన ఆడవారికి తెలుసు, తులారాశిలో జన్మించిన మగవారికి తెలుసు. బయట వారు వీరిని ఒకందుకు అపార్థం చేసుకోవడానికి గల కారణం కూడా వీరిలో ఉండేటువంటి ఈ వింత లక్షణాలేనండి. వారి ఎదురుగా ప్రళయం వచ్చినా సరే బయటికి ఎలా ఉంటారంటే వారికి ఏమీ కనపడినట్లుగా, ఏమీ పట్టించుకోనట్లుగా కనిపిస్తారు. అంటే తొనకరు బెనకరు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటేనండి, ఎంత విచిత్రంగా ఉంటుందంటే, హడావిడి చేసే వాళ్ళే పని చేసినట్ల నేను హడావిడి చేయను, మనసులో అనుకుంటాను, అప్పటికప్పుడు పనులు మొదలుపెట్టి పూర్తి చేస్తాను, అలా అని నేను పనులు చేయనట్ట అని వీరి ధోరణి ఉంటుంది. వ్యాపారంలో నష్టం వచ్చినా సరే మనం ఏం చేయగలుగుతాం, అయిందేదో అయిపోయింది అనుకుంటారు, అంత లైట్గా తీసుకుంటారు. కానీ మనసులో వీరికి ఎన్నో ఆలోచనలు ఉంటాయండి. అవతల వారి పొజిషన్లో మనం ఉండి మన జీవిత భాగస్వామి తులారాశి వారైనా ఇలా ఏమీ పట్టనట్లుగా వ్యవహరించటం కానీ, అంటే బాధ్యత స్వీకరించినప్పటికీ కూడా లాస్ట్ మినిట్ వరకు ఎవరికి ఏమీ తెలియనీయకుండా ఉంచటం కానీ, ఇవే అపార్థాలకు కారణమవుతాయి అని నేను చెప్పదలుచుకున్నా. అలాగే బయట జరిగిన ప్రతిదీ కూడా వారి జీవిత భాగస్వామితో పంచుకోరండి. అటువైపు తులారాశిలో జన్మించిన అమ్మాయి కానీ, తులారాశిలో జన్మించిన అబ్బాయి కానీ, నా జీవిత భాగస్వామి అన్నీ నాతో పంచుకోవాలి అని కనుక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లయితే ఇద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే తులారాశిలో జన్మించిన అమ్మాయి లక్షణాలు, అబ్బాయి లక్షణాలు ఒకేలాగా ఉండవండి, ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా. సాధారణంగా అబ్బాయిల జాతకంలో లగ్న కుండలిలో ఈ శుక్రుడు, తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు స్థానాన్ని బట్టి వారి జీవిత భాగస్వామి యొక్క మెంటాలిటీని కానీ, వారి జీవిత భాగస్వామికి వీరికి మధ్య ఎంత మంచి సంబంధం ఉంటుందో చెప్పవచ్చు. అలాగే అమ్మాయిల జాతకంలో బృహస్పతి చాలా ఇంపార్టెంట్ అండి. బృహస్పతి తన భర్తను సూచిస్తుంది. అలాగే అబ్బాయిలకు శుక్రుడు తన భార్యను సూచిస్తాడు. ఒకే రాశిలో జన్మించినప్పటికీ కూడా తులారాశిలో జన్మించిన అమ్మాయిల మనస్తత్వం, తులారాశిలో జన్మించిన అబ్బాయిల మనస్తత్వంలో కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది.
ఎందుకంటే చాలామంది అనుకుంటారు అటుపక్క తులారాశి వారే ఇటుపక్క తులారాశి వారే కాబట్టి ఇద్దరివి ఒకేలాంటి మనస్తత్వాలు ఉంటాయి కదా, అలాంటప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి, మనస్పర్ధలు ఎందుకు వస్తాయి, 36/36 పాయింట్స్ వచ్చేస్తాయేమో అనుకుంటారు. ఉదాహరణకు మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే ఒక మనిషికి బలహీనత ఈగో ఉందనుకోండి, అవతల వారికి కూడా ఈగో ఉంటే సరిపోతుందా? సరిపోదు. ఒకరిలో ఈగో ఎక్కువ ఉన్నా ఇంకొకరికి ఈగో తక్కువ ఉందనుకోండి, అక్కడ సెట్ అయిపోతుంది. కాదు నేను ముందంటే నేను ముందు అని ఇద్దరూ అనుకుంటే గొడవలే అవుతాయి. అయితే ఇక్కడ తులారాశి వారు వివాహం చేసుకుంటున్నారు కాబట్టి ఇటుపక్క తులారాశి వారికి కూడా మంచి స్నేహవర్గం ఉంటుందండి, అటుపక్క తులారాశి వారికి కూడా మంచి స్నేహవర్గం ఉంటుంది. వీరిద్దరికీ వివాహం అయిన తర్వాత సోషల్ సర్కిల్ అనేది చాలా పెద్దదవుతుంది, తెలిసిన వారి సంఖ్య అనేది చాలా పెద్దగా ఉంటుందండి. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, 12 రాసుల్లో 2 రాసుల వారు, ఒకరు సింహరాశి వారు, ఇంకొకరి తులారాశి వారు, ఏ ఊరు వెళ్ళినా ఏ ప్రాంతం వెళ్ళినా ఎవ్వరొక్కరితో స్నేహం ఉంటుందండి, లేకపోతే తెలిసిన వారు ఒక్కరైనా ఉంటారు. అంతమందితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. అలాగే తులారాశి వారి మొహమాటం ఎలా ఉంటుందంటేనండి, ఉదాహరణకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వీరికి తెలుసు అనుకోండి, పరిచయం ఉన్నట్లయితే వీరి సొంత విషయాల గురించి వారి దగ్గర రికమెండేషన్ తీసుకోవటం వీరికి నచ్చదు, మొహమాట పడతారు. అదే వీరి స్నేహవర్గంలో కానీ బంధువర్గం వారిలో కానీ ఎవరికైనా అవసరమైతే వీరికి వారికి పరిచయాన్ని ఏర్పరుస్తారు. అంటే వారి సొంత అవసరాల కోసం వాడుకోకపోయినా ఎవరికో అవసరమైతే వారి కోసం హెల్ప్ అడుగుతారు. అది గొప్పలకి కావచ్చు, లేకపోతే సొంత విషయాల కోసం వాడుకోవటం ఇష్టం లేక కావచ్చు, మొహమాటం కావచ్చు. ఈ లక్షణం అయితే తులారాశిలో జన్మించిన ఎక్కువ శాతం మందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే వీరిలో ఉండేటువంటి మంచి లక్షణం ఏంటంటేనండి, కొంతమంది సక్సెస్ వస్తే బాగా సంబరపడిపోతారు, అదే ఫెయిల్యూర్ వస్తే ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోతారండి. తులారాశి వారి విషయానికి వస్తే మనిషి అన్నాక ఎవ్వరికైనా సరే లోపల బాధ ఉంటుంది నష్టం వస్తే, కానీ వీరు మాత్రం అంత డేలా పడిపోరండి. వారికి వారు సర్ది చెప్పుకుంటారు. పక్కన ఓదార్చేవారు లేకపోయినప్పటికీ కూడా, జీవిత భాగస్వామి సపోర్ట్ లేనప్పటికీ కూడా, బంధువర్గం వారు సపోర్ట్ చేయనప్పటికీ కూడా వారిని వారు ఓదార్చుకుంటారు. సెల్ఫ్ కేర్ అంటారు కదా, సరేలే అయిపోయిందేదో అయిపోయింది, భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకుందామని ముందుకు వెళ్తారు. స్పోర్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుందండి. అందుకే సమాజంలో ఈ తులారాశిలో జన్మించిన వారు ఎక్కువ మంది లాయర్లుగా ఉంటారు లేదా కౌన్సిలర్లుగా ఉంటారు. బాగా చదివి మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చే వారి సంఖ్య కూడా ఈ రాశిలో జన్మించిన వారిదే ఎక్కువగా ఉంటుందండి. కానీ కొన్నిసార్లు గుండె నిబ్బరం ఉండవచ్చు, కానీ మరీ ఎక్కువగా ఉంటుంది. నష్టాన్ని తగ్గించగల అవకాశాలు చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆ గుండె నిబ్బరం వల్ల ఏవీ కాదులేనటువంటి ధోరణి వల్ల నష్టపోతూ కూడా ఉంటారు. ఇది కేవలం తులారాశి వారిని వివాహం చేసుకునే విషయంలోనే కాదండి, మీరు ఏ రాశి వారిని వివాహం చేసుకున్నా ఎదుటి వారికి మీలో ఎలాంటి లక్షణాలు కనపడతాయని చెప్తున్నాను. ఒక మాటలో తులారాశిలో జన్మించిన వారి బలాల గురించి చెప్పినట్లయితే చురుకుతనాన్ని ఒక బలంగా చెప్పవచ్చండి. పొద్దున్నుండి సాయంత్రం దాకా అదే చురుకుతనంతో ఉంటారు. అలాగే బ్యాలెన్స్డ్ నేచర్ని కలిగి ఉంటారండి. మంచి చెడుని బేరేజు వేసుకుంటూ ఉంటారు. అలాగే వీరిలో ఆకర్షణ అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే వీరిలో ఉండేటువంటి బలహీనత ఏంటంటేనండి, ప్రతి విషయంలో గుర్తింపును కోరుకుంటారు. రెండవది, సొంత వారి కంటే కూడా, సొంత పనుల కంటే కూడా ఇతరుల పని కోసం ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మూడవది, కొన్నిసార్లు ఇతరుల యొక్క అభిప్రాయాలకు ఏకీభవించరు. ప్రతిదీ వారి సైడ్ నుంచి ఆలోచించుకుంటారు తప్ప అవతల వారి పొజిషన్లో ఉండి ఆలోచన చేయలేకపోతారు. ఇక్కడ 2 రాసుల వారు తులారాశి వారే కాబట్టి కొంత వ్యత్యాసం ఉన్నప్పటికీ కూడా ఆలోచనలు అనేవి ఒకేలాగా ఉంటాయి కాబట్టి జీవితం అనేది సాఫీగా సాగిపోతుందండి. వివాహ జీవితంలో మనస్పర్ధలు అంటారా, అందరికీ సర్వసాధారణమేనండి. ఒకే రాశిలో జన్మించిన వారైనా వేరు రాశుల్లో జన్మించిన వారు వివాహం చేసుకున్నప్పటికీ కూడా మొత్తం మీద తులారాశుల వారు వివాహం చేసుకున్నట్లయితే
చిన్న చిన్న మనస్పర్ధలను పక్కన పెడితే పరిపూర్ణమైనటువంటి శక్తిని భావిస్తారు. వివాహ జీవితం అనేది బాగానే ఉంటుందండి. అలాగే మన గురుబ్రహ్మ ఛానల్లో తులారాశిలో జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, వారిలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి బలహీనతలు ఏంటి, ఎలాంటి వారిని జీవిత భాగస్వామిగా కోరుకుంటారు, ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి, తులారాశిలో ఉన్న 3 నక్షత్రాల వారి బలాలు బలహీనతలు వారి స్వభావం ఎలా ఉంటుందో చాలా క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియోస్ చేయడం జరిగిందండి. కాబట్టి దయచేసి వాటిని కూడా వీక్షించండి.